బిజినెస్ గురించి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి? బిజినెస్ స్టార్ట్ చేద్దాం. ఇవన్నీ మాట్లాడుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు గానీ, స్టార్ట్ చేసేవాళ్ళు, యాక్షన్‌లోకి వచ్చేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అసలు ఎందుకు ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారో, అనుకున్న వాళ్ళందరూ ఎందుకు స్టార్ట్ చేయరంటే, మోస్ట్‌లీ 4 రీజన్స్ ఉంటాయి. 4 రీజన్స్ ఉంటాయి. ఇంపార్టెంట్ రీజన్స్. అందులో ఫస్ట్ రీజన్ ఏంటంటే భయం. ఎవరేమనుకుంటారేమో, లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేస్తే సక్సెస్ అయితదా లేదా అనేది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే మీరు ఆల్రెడీ జాబ్ చేశారనుకోండి, అక్కడ మంత్లీ ఇన్కమ్ వస్తుంది. సో ఆ మంత్లీ ఇన్కమ్ అనేది ఆగిపోతుంది. సో అది అది చాలా పెద్ద రీజన్ అయి ఉండొచ్చు. కానీ ఇంకొక రీజన్, థర్డ్ రీజన్ ఏంటంటే ఫూలిష్ రీజన్. ఎవరేమనుకుంటారేమోనని కూడా కొంతమంది స్టార్ట్ చేయరు. అది విన్నాను, నేను రీసెంట్ గా విన్నాను. ఎవరేమనుకుంటారని కూడా బిజినెస్ స్టార్ట్ చేయని వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్, కంఫర్ట్ జోన్. మనం అందరం కూడా, మనం మీన్స్ జాబ్ చేసేవాళ్ళు కానీ బిజినెస్ స్టార్ట్ చేయకుండా ఉన్నవాళ్ళు కంఫర్ట్ జోన్కి అలవాటు అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ చేస్తారు, మార్నింగ్ 9కి వెళ్తారు, ఈవినింగ్ 6కో 7కో వస్తారు, మంత్లీ ఇన్కమ్ కొంత వస్తుంది. సో ఒక కారు సంథింగ్ ఏదైతే ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతుంటారు. సో దానివల్ల ఏంటంటే దాని నుంచి వెనక్కి వచ్చి మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయాలనేది చాలా బిగ్గెస్ట్ ఛాలెంజ్ అయిపోతుంది వాళ్ళకి. కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళు జాబ్ చేస్తున్నప్పుడు ప్రతిరోజు కూడా ఈ జాబ్ చేయడానికి మనం వీలు కాదు అంటే, ఐ మీన్ ఇక్కడ చాలా ప్రెజర్ వచ్చేస్తుంది, ఈ జాబ్ అసలు చేయలేకపోతున్నాం, ఇంత ప్రెజర్ తీసుకోలేకపోతున్నాను, ఎలా అయినా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటారు. కానీ స్టార్ట్ చేయలేరు, ఎందుకంటే కంఫర్ట్ జోన్లో ఉంటారు. సో ఇక్కడ మనకి 4 రీజన్స్ చెప్పాం కదా, ఈ 4 రీజన్స్ గురించి 1 by 1 మాట్లాడుకుందాం. ఫస్ట్ రీజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే భయం. అసలు భయం దేనికి? ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు భయపడ్డారనుకోండి, మీరు ఏదైతే భయపడుతున్నారో అదే జరుగుతుంది. ఫెయిల్ అయిపోతుందేమోనని భయం, సక్సెస్ అవ్వకపోతే మళ్ళీ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అదంతా రిటర్న్ రాలేదనుకోండి, ఫైనాన్షియల్గా ప్రాబ్లం అవుతుందేమోనని అది ఇంకొక భయం. అసలు దేనికైనా భయపడకుండా ప్రాపర్గా రీసెర్చ్ చేసి మొదలు పెట్టండి. మొదలు పెట్టారనుకోండి, మీరు ఆబ్వియస్లీ మీకు సక్సెస్ అయినా వస్తుంది, ఎక్స్పీరియన్స్ అయినా వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీరు మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. మీరు మొదలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఏదైతే భయం అనుకుంటున్నారో ఆ భయం అనేది పోతుంది. ఇంకా సెకండ్ రీజన్ ఏంటంటే, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరికైనా ఇన్కమ్ అనేది చాలా అవసరం. సో మీరు ఆల్రెడీ జాబ్ చేస్తూ వచ్చారనుకోండి, మీరు ఒక నెక్స్ట్ 2 years వరకు ఒక సేఫ్ ఇన్కమ్ రెవెన్యూ జనరేట్ చేసేది ఏదైనా మీరు ఆల్టర్నేట్ చూసుకొని మీరు రావాలి. లేదు, ఫ్రెషర్గానే ఇమీడియట్గా గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ అయిపోయిన తర్వాత మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నారనుకోండి, మీకు బ్రదరో లేకపోతే ఫ్యామిలీ నుంచో వేరే ఏదైనా ఇన్కమ్ సోర్స్ ఉంటే మీరు అట్లా స్టార్ట్ చేసుకోవచ్చు, డైరెక్ట్గానే స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ 1 year ఏం చేస్తారంటే, ఏదైనా ఒక కంపెనీలో ఇంటర్న్షిప్ చేయండి. జాబ్ కాదు, జస్ట్ అన్ ఇంటర్న్షిప్. మీరు ఏదైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో అలాంటి కంపెనీలోనే కోర్ లెవెల్లో మీకు ఆ ఎక్స్పీరియన్స్ యూజ్ అవుతుంది అని అనుకున్న దగ్గర చేయండి. మినిమం ఒక 4 to 5 కంపెనీస్లోని ఒక 1 year టైంలోనే 4 to 5 కంపెనీస్ చేయండి. నెంబర్ ఆఫ్ సర్టిఫికేషన్స్ చేయండి. ఈ 1 year మీరంతలో మీరుగా మెంటల్గా ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు ఎలాంటి ఇన్కమ్ సోర్సెస్ అనేది, ఇన్కమ్ ప్రాబ్లం అనేది మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా థర్డ్ రీజన్, ఎవరో ఏదో అనుకుంటే మనకు సంబంధం లేదండి. ఇక్కడ ఎవరో అంటే బయట వాళ్ళు ఎవరో అనుకుంటే మనం పట్టించుకోం. కానీ మన ఫ్యామిలీలో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఫ్యామిలీ ఉంటుంది. ఫ్యామిలీ అంటే ఏంటంటే మదర్, ఫాదర్, సిబ్లింగ్స్. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఇది ఫ్యామిలీ. ఇది కాకుండా మన పక్కన ఉన్న వాళ్ళు, మన పిన్ని వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు, లేదనుకుంటే చిన్న అన్న, పెద్దనాన్న, వీళ్ళందరూ మన ఫ్యామిలీయే. కానీ ఏదైనా పార్టీ ఫంక్షన్ అయితేనే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కలుస్తాం. కానీ నార్మల్గా ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళే. ఎవరో ఏదో అనుకుంటారని మనం అనుకున్నది మనం ఆపకూడదు. నేను అలానే చేశాను, మా అమ్మ వాళ్ళని నేనే ఒప్పించాను, ఒప్పుకోలేదు, ఒక్కొక్కసారి ఇంకా తప్పదు, ఇంకా వీడు వినడు అనేసి నన్ను వదిలేశారు. సో అలానే నేను నా ప్రయత్నం నేను చేసుకుంటూ వచ్చాను. నేనంతలో నేనుగా నా ప్రయత్నం నేను చేసుకుంటూనే వచ్చాను. నాకు ఎవ్వరు ఎక్కడ ఎక్స్ప్లెనేషన్, ఎవ్వరు నాకు ఎక్కడ కూడా దేంట్లో గైడెన్స్ ఇవ్వలేదు. ఫ్యామిలీ పరంగా కానీ ఎవ్వరు ఎక్కడ ఏ గైడెన్స్ అనేది నేను తీసుకోలేదు. ఏ గైడెన్స్ తీసుకున్నానంటే, మీకు ఏదైతే చెప్పానో యొక్క 4 to 5 కంపెనీస్లో ఇంటర్న్షిప్ అండి, నేను అలానే చేశాను. కొన్ని కంపెనీస్లో ఇంటర్న్షిప్ చేశాను, ఒక 2 months, 4 months, 6 months అలా కొన్ని ఇంటర్న్షిప్ చేశాను. మెంటల్గా స్ట్రాంగ్ అవ్వడం కోసం ఒక రామాయణ్ అని, మహాభారత్ అని ఇలాంటి అన్ని వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో. మనం బుక్స్ చదివే అంత మనకి అంత టైం ఉండదు. కానీ
బుక్స్ పట్టుకొని చదివినా మళ్ళీ అవి గుర్తుండవు. సో ఈ వీడియోస్ అనేవి నేను చూశాను. రామాయణం అని 44 వీడియోస్ ఉంటాయి. శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన వీడియోస్. అవి ఇప్పటికీ నేను ఒక 4 to 5 టైమ్స్ చూసుంటాను మొత్తం. ఎందుకంటే మధ్యలో మళ్ళీ చాలా చాలా ఇష్యూస్ అయినప్పుడు కూడా బిజినెస్ డౌన్ అవుతుంది, లేదనుకుంటే మెంటల్గా వీక్ అవుతుంది అనుకున్నప్పుడు మళ్ళీ ఆ 4 చూసిన ప్రతిసారి మనకి ఇంకొక ఎనర్జీ వస్తుంది, ఇంకొక నెక్స్ట్ వెర్షన్ అనేది మనకి తెలుస్తుంది. సో దాన్ని మెంటల్గా స్ట్రాంగ్ చేయడానికి మీరు అకార్డింగ్ టు యువర్ ఇంట్రెస్ట్ మీరు మెంటల్గా స్ట్రాంగ్ అవ్వాలి అనుకుంటే లైక్ మెడిటేషన్ అని మీకు ఏదైతే ఉంటుందో మీకు అవైలబిలిటీలో అది మీరు చేయొచ్చు. సో దానివల్ల మీరు మెంటల్గా చాలా స్ట్రాంగ్గా అవ్వచ్చు. సో ఇంకా ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే కంఫర్ట్ జోన్. ఒక్కసారి కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయారనుకోండి, వెనక్కి రావడం అనేది చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే కంఫర్ట్ జోన్ అంటే ఏంటి, మోస్ట్లీ మనకి కొంత శాలరీ వస్తుంది, ఫిక్స్డ్ టైమింగ్స్ లేదనుకుంటే వేరియబుల్ టైమింగ్స్, అన్నిటికీ పే చేస్తాం. మనకి ఏం కావాలనుకున్నా కొంత మనీ ఉంటుంది, కొంత ఫ్రీడమ్ ఉంటుంది, కంఫర్ట్ జోన్. కానీ వర్క్ విషయంలోకి వచ్చినప్పటికీ ఆ వర్క్ చేయాలనిపించదు, లేదనుకుంటే ఇంట్రెస్ట్ ఉండదు, కొంచెం ప్రెజర్ ఎక్కువైపోతుంది అనుకుంటాం, కానీ పర్సనల్ లైఫ్ కంఫర్ట్ జోన్లో అయిపోతుంది. సో బిజినెస్ చేయాలనుకుంటాం కానీ కంఫర్ట్ జోన్ వదలేం. కంఫర్ట్ జోన్ అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి అంటే జాబ్ వదిలేయాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే లివింగ్ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ లివింగ్ స్టాండర్డ్స్ని తగ్గించండి, ఇంటెన్షనల్గానే తగ్గించండి. ఏరియా చేంజ్ చేయండి, స్పెండింగ్ తక్కువ పెట్టండి. దీనివల్ల మీకు కొంత మనీ మిగులుతుంది, ఆ మనీతో మీరు స్టార్ట్ చేయొచ్చు, కంఫర్ట్స్ కూడా తగ్గుతాయి. ఈ 4 రీజన్స్ నీకు రాలేదా అంటే ఒక విధంగా రాలేదనే చెప్పాలి. ఎందుకంటే నేను ఇమ్మీడియట్గా బీటెక్ అయిపోగానే నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే నేను గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడే బిజినెస్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్ నాకు ఉంది కాబట్టి. సో ఇలాంటి రీజన్స్ మోస్ట్లీ రాలేదు. కానీ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఎందుకంటే ఒకటే ఎక్స్పీరియన్స్ లేదు, ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా లేదు. సో దానివల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఇనీషియల్గా. సో దానివల్ల నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎక్స్పీరియన్స్ లేదు అనుకోండి, మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేయకుంటున్నాం అనుకోండి, మనకి ఎప్పటికీ రాదు. సో అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ అయినా వస్తుంది, లేదనుకుంటే మనం అనుకునేది అయితే మనకి సక్సెస్ అయినా వస్తుంది అనే ఒక ఇంటెన్షన్లోని మనం స్టార్ట్ చేసాం. సో ఓన్లీ ప్యాషన్, బిజినెస్ చేయాలి అనే ప్యాషన్తోని స్టార్ట్ చేయడం వల్ల మనం మిగతా అన్ని ఏరియాస్లో కాన్సన్ట్రేషన్ చేసాం. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ మనీ జనరేట్ చేయడమే బిజినెస్ అనే విషయం నాకు చాలా టైం పట్టింది అది తెలుసుకోవడం కోసం. సో తెలుసుకున్న తర్వాత ఇంకా పర్వాలేదు, బాగానే అనిపించింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేయడం. ఇప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు నాకెవరు చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు మీకు అంటే నేను ఎప్పుడు 2015లో స్టార్ట్ చేసినప్పుడు అప్పటికి యూట్యూబ్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఇంత యూట్యూబ్ని యూజ్ చేసేవాళ్ళు, కంటెంట్ స్ప్రెడ్ చేసేవాళ్ళు ఇంత లేరు. మహా అయితే మనకి మోటివేషన్ రిలేటెడ్ కొన్ని వీడియోస్, లేదనుకుంటే సమ్ రిలవెంట్ వీడియోస్ చాలా ఉంటాయి, కానీ కోర్ లెవెల్లో ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది అంత లేదు యూట్యూబ్లో. సోషల్ మీడియా కూడా అంత ఎక్కువ లేదు, జస్ట్ అప్పుడే స్టార్ట్ అయింది. అంటే ఒక 5 years అలా అవుతుందేమో, అయినప్పటికీ కూడా అంత యూజ్ లేదు. అయినా కూడా స్టార్ట్ ఎందుకు చేసామంటే ఒక ప్యాషన్, మనం ఒక ప్యాషన్తో స్టార్ట్ చేసాం కాబట్టి అది అలా 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 స్టార్ట్ అయ్యి ఈరోజు ఒక మంచి పొజిషన్లోనే ఉన్నామని చెప్పాలి.